రాజధాని నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో నిర్మాణాలు జరగట్లేదని చెప్పేవారికి, ఆరోపణలు చేసేవారికి అయితే నేను ప్రత్యక్షంగా అసలు రాజధానిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు ఏ రకంగా జరుగుతున్నాయి, పనులు ఏ రకంగా జరుగుతున్నాయో తెలియచేందుకే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతమే ఐకానిక్ టవర్స్. ఈ ఐకానిక్ టవర్స్ అనేది అమరావతి ప్రాంతానికి ఒక తలమానికి లాంటిది, ఒక గుండెకి లాంటిది చెప్పాలి. ఒక్కసారి విజువల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తారు మచ్చండి. ఒకసారి చూసుకోవచ్చు ఐకానిక్ టవర్స్ ఎలా జరుగుతుంది, నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది, కార్మికులు ఎలా వర్క్ చేస్తారని చెప్పడానికి ఈ మీరు చూసే విజువల్ ఒక ఉదాహరణ. ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఫస్ట్ వచ్చేసి ఇది సీఎం గారు ఉన్నటువంటి టవర్, ఇది టవర్ 1 టవర్ 1 ఇది. స్టార్టింగ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత రెండేళ్ల పరిస్థితుల్లో నిర్మాణ పనులు ఎంత శరవేగంగా జరుగుతుందని చెప్పడానికి ఇప్పుడు చూపించే విజువల్లో మీరు చూసే ఈ యొక్క నిర్మాణ పనులే ఒక ఉదాహరణ అని చెప్పాలి. కళ్ళకు కట్టినట్టుగా ఈ విజువల్లో ఒకసారి చూసుకోవచ్చు. దీనిపైన రకరకాలుగా ఆరోపణలు చేసే వాళ్ళకి ఇదే ఒక సమాధానం చెప్పాలి. నిర్మాణ పనులు జరగట్లేదని రకరకాలుగా ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. 24/7 అన్న రీతిగా వర్క్లు అయితే నిర్మాణం అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మూడు షిఫ్ట్లుగా అయితే వర్క్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి దీనికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఐకానిక్ టవర్ నిర్మాణం ఇది. ఒక్కసారి ఈ వీడియో గురించి ఇప్పుడు ఒక్కసారి ఏం జరుగుతుందని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అమరావతికి గుండెకాయ లాంటి జిఏడి టవర్ దీనికి సంబంధించి జిఏడి టవర్ ఇది. దీనికి సంబంధించిన జిఏడి టవర్ 5 ఇది. అమరావతి నిర్మాణంలో పనుల్లో ప్రస్తుతం 5 టవర్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పనులు రాకెట్ వేగంగా దూసుకుపోతాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇప్పటికీ 2 లెవెల్స్ అయితే సంబంధించినటువంటి ఈ టవర్ డయాగ్రిడ్ నిర్మాణంతో పూర్తి చేసుకున్నటువంటి 3 టవర్ లెవెల్ నిర్మాణం రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి అసలు దేశంలోనే తొలిసారిగా ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ ఏంటి, లోపల పనులు ఎలా జరుగుతున్నాయి, ఎండనక వానక నిర్మాణ సంస్థలు ఎలా పోటీ పడుతున్నాయి, కేవలం బయట నుండి చూసే కాకుండా S4 మీడియా మీకు ఒక గ్రౌండ్ రియాలిటీని చూపించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొదటిగా ఈ యొక్క మెగా ప్రాజెక్ట్ గురించి స్కిల్ ఒకసారి కోర్ క్యాపిటల్లోని సూపర్ 6 బ్లాక్ మొత్తం 32 ఎకరాల భారీ విస్తరణలో ఈ యొక్క భారీ ఐకానిక్ టవర్లు అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ 5 టవర్ల ఆయా సంస్థలు పోటీ పడుతూ ఎక్కడా తగ్గకుండా మన్ను టెండర్లో సైతం భారీ వర్షాలలో సైతం నిర్మాణం కొనసాగిస్తున్నాయి. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే జిఏడి టవర్ మొత్తం 49 అంతస్తులతో పాటు 220 మీటర్ల ఆకాశాన్ని హరణీయంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందులోనే ఉంటుంది. ప్రభుత్వ నిర్మాణ సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క మొత్తం 17,03,400 చదరపు మీటర్లతో ఈ సింగిల్ టవర్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీని వైశాల్యం ఎంత ఉందంటే మీరే ఊహించుకోవచ్చు. భారతదేశంలోని నిర్మాణ రంగం చరిత్రలోని ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సెక్రటరియట్ కోసం డయాగ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా బరువులు మోయడానికి పిల్లలు అయితే కావాలి, కానీ డయాగ్రిడ్ టెక్నాలజీతో ఉన్న స్టీల్ ఫ్రేమ్ స్ట్రక్చర్ మొత్తం మోస్తుంది. దీనివల్ల లోపల అడ్డంకులు లేని ఏరియా లభిస్తుంది. ఈ నిర్మాణం బాధ్యతలను ప్రముఖ సంస్థ NCC చేపట్టింది. ఈ డయాగ్రిడ్ నిర్మాణానికి అత్యంతకరమైన భారీ నిర్మాణ స్టీలు బాధ్యతలు తీసుకుంది. 17,03,433 చదరపు అడుగుల ఏరియాతో ఈ బిల్డప్ ఏరియాతో ఈ సింగిల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. దీని వైశాల్యం ఎలాంటిదంటే మీరే ఊహించుకోవచ్చు. టెక్నాలజీ మ్యూజిక్ ఏంటో ఒకసారి తెలుసా. డయాగ్రిడ్ స్ట్రక్చర్ అనేది మనకు డైమండ్ షేప్లో కనబడుతుంది. 2 భారీ స్టీల్ కాలమ్స్ నుండి వచ్చి మనకు డైమండ్ షేప్లో కనబడుతుంది. 2 భారీ స్టీల్ కాలమ్స్ నుండి వచ్చి ఒకే చోట కలిస్తే ఒక ఏ షేప్ వస్తుంది. ఈ ఏ షేప్ బరువు ఎంతో తెలుసా, అక్షరాల 50 టన్నులు. ఈ 2 కాలమ్స్ కలిసి జాయింట్ని నూడు అంటారు. ఒక్కొక్క నూడు బరువు 19 టన్నులు అయితే ఉంటుంది. ఒక లెవెల్లో ఇలాంటివి 22 కాలమ్స్ ఉంటాయి. ఆ నూడు పైన 2 కాలమ్స్ వెళ్తాయి. ఇలా ఒకవైపు ఒక పూర్తి డైమండ్ షేప్ ఏర్పడడానికి 20 రోజులు సమయం అయితే పడుతుంది. కానీ ఇక్కడ NCC వర్కర్లు రికార్డు స్థాయిలో పూర్తిగా పనులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 2nd లెవెల్ పూర్తి అయింది. 3rd లెవెల్ కూడా జరుగుతుంది. ఫ్రంట్ లైన్ బ్యాక్ సైడ్ సంబంధించినటువంటి కాలము ఎలక్సెస్ అయిపోయింది. రైట్ సైడ్ మాత్రం కొంత భాగంలో పెండింగ్ అయితే ఉంది. ఇది కూడా నోట్స్ రెక్సెషన్తో పాటు చాలా వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఒకసారి NCC దీనికి సంబంధించి చూస్తే ఒక పూర్తి డైమండ్ షేప్ అయితే అంటే 6 అంతస్తులు కవర్ అవుతుంది. ఇప్పుడు టవర్ మధ్య భాగంలో ఉన్న కోర్ వాల్ నిర్మాణం ఒకసారి గమనించండి. బిల్డింగ్ నిర్మాణం గమనించండి. ఈ కోర్ వాల్ నిర్మాణం కోసం అత్యంత ఆధునికమైన ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ టెక్నాలజీని వాడుతున్నారు. మొత్తం 220 మీటర్ల ఎత్తులో ఉండబోతుంది. ఈ టవర్ కోర్ వాల్ 37 మీటర్ల ఎత్తు అంటే మొదటి ఫ్లోర్ స్థాయి
దాటి పైకి లేచి ఈ కోర్ లోపల ఏమి ఉంటాయో తెలుసా? భవిష్యత్తులో రాబోయే 11 జనరల్ లిఫ్ట్లు, 3 విఐపి లిఫ్ట్లు, దాంతోపాటుగా అధునాతనమైన వాష్రూమ్లు, ఏహెచ్యు రూమ్స్, బిల్డింగ్ వెనక వైపు వచ్చే మెట్లు అన్నీ ఈ కోర్ వాల్స్లో అమర్చబడతాయి. మరి బయట ఉండే డయాగ్రిడ్ స్ట్రక్చర్లో లోపల ఉండే కోర్ వాల్ స్ట్రక్చర్కు కనెక్షన్ ఎలా ఇస్తారు? ఇక్కడ చూడండి ఒకసారి. డయాగ్రిడ్ నోట్స్ కంటే కోర్ వాల్ వరకు భారీ స్టీల్ లైన్స్ కనబడతాయి. వీటిని ఫ్లోర్ బీమ్స్ అంటారు. ఈ బీమ్స్ కోర్ వాల్కు కనెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ బీమ్స్ పైన డెడ్ షీట్స్ వేసి పనులు నడుస్తున్నాయి. ఇలా ఆ లెవెల్ 1లో ఇప్పటికి 70% షీట్స్ వేయడం అయితే జరిగింది. మిగిలిన 30% కూడా పూర్తయింది. దీనిపై రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఐరన్ స్టీల్ ఫిట్టింగ్ చేస్తారు. ఆ తర్వాత వారం 10 రోజుల తర్వాత దీనిపై కాంక్రీట్ వేయడం జరుగుతుంది. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ అడ్వాన్స్ వల్ల టెక్నాలజీ అంటే బిల్డింగ్ చేస్తే టెక్నాలజీ ఏంటో బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది. మధ్యలో కోర్ వాల్ చుట్టూ ఉండే ఏరియాలో అంతా ఆఫీస్ రూమ్స్ ఏరియాలోనే ప్రతి ఫ్లోర్లో 4 వైపుల దాదాపు 1600 చదరపు మీటర్ల విశాలమైన ఆఫీస్ ప్లేస్ కనబడుతుంది. వెస్ట్ సైడ్ మినహా మిగిలిన 3 వైపులో ఎలాంటి పిల్లర్లు అడ్డంకులు లేని అద్భుతమైన కార్పొరేట్ ఏరియా అధికారుల కోసం, సీఎం కార్యాలయం కోసం ఇక్కడ సిద్ధమవుతుంది. ఇంకో టవర్ పరిసరాల్లో జరుగుతున్న నాన్ టవర్ ఏరియాల్లో పనులు చూస్తే జిఏడి టవర్లో పరిసరాల్లోనే ఎన్సీసీ సంస్థకు 2 ఎమినేటెడ్ బ్లాక్స్ని నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఈ 2 బ్లాకులు కూడా సంబంధించి ఫౌండేషన్ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బేస్మెంట్ లెవెల్ కొనసాగుతున్నాయి. దేశంలో తొలిసారిగా ఇంతటి భారీ టవర్ను డయాగ్రిడ్ స్ట్రక్చర్ను నిర్మిస్తున్నటువంటి క్వాలిటీ కంట్రోల్ అనేది అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ జిఐడి టవర్ నిర్మాణానికి ఎన్సీసీ చేస్తుందంటే దీనికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా గుర్తింపు పొందినటువంటి కొలియర్ సంస్థ వ్యవహరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపిన ప్రకారం ఎక్కడా చిన్న లోపాలు లేకుండా 100% పక్కా క్వాలిటీతోనే కాంక్రీట్ పనులు, స్టీల్ పనులు ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు. రాజధాని భవనాలలో 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమరావతి నిర్మాణ పనులు అసలైన స్వరూపం డయాగ్రిడ్ కాలమ్స్, నోట్స్, కోర్ వాల్, డెక్ షీట్స్ అన్నీ సమాంతరంగా అన్నీ పైకి లేస్తూ అమరావతి వైభవాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేందుకు ఈ యొక్క పనులు అయితే సిద్ధమవుతున్నాయి. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తామని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఎన్సీసీ సంస్థ కానీ ఇప్పటికీ అధికారులకు చెప్పడం జరుగుతుంది. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రోజుకు 3 షిఫ్ట్లు పరంగా పనులు అయితే జరుగుతున్నాయి. అనుకున్న సమయానికల్లా నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందిస్తామని చెప్తున్నారు. కానీ అమరావతిలో జరుగు నిర్మాణాల్లో ఐకానిక్ టవర్లో పనుల నిర్మాణం జరగట్లేదని చెప్పడానికి ఇప్పుడు నేను చూపించినటువంటిదే ఇదే ఒక ఉదాహరణ. అనుకున్న సమయానికల్లా ఐకానిక్ టవర్స్ అయితే పూర్తవుతాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఐకానిక్ టవర్స్, జిఐడి నుంచి.